భరద్వాజ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. పోలీస్ స్టేషన్ అదే సజ్జనా గారికి కంప్లైంట్ చేశారు. అవును. అసోసియేషన్ నుంచి మురళి అని చెప్పి వ్యక్తి వెళ్ళాడు, ఫ్యాన్ కంప్లైంట్ చేశారని చెప్పేసి ఏంటి పరిస్థితి? దానికి సంబంధించిన వార్తకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంటే ఇది యాక్చువల్గా ఫ్యాన్ వార్ కిందకు వస్తుందా అనేది ఒక అబ్జర్వేషన్ ఉంది. అవును, ఫ్యాన్ వార్ జరగటం కామను. అయితే మరీ న్యూడ్ ఫోటోలు పెట్టడము, చాలా అభ్యంతరకరమైన భాష వాడుతూ మీమ్స్ తయారు చేస్తున్నారు. తయారు చేసి వాటిని ప్రతి వీడియో కింద, అంటే ఇప్పుడు ఎన్టీఆర్కి సంబంధించి ఏదైనా కంటెంట్ వీడియో పోస్ట్ అవగానే యూట్యూబ్లో కింద కామెంట్స్లో వరుసగా ఇవి పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే, అంటే ఇది ఒక మెకానిజం నడుస్తోంది, ఒక యాక్టివ్ మెకానిజం నడుస్తోంది. కొంతమంది ఈ పని మీద ఉన్నారు అనేది అర్థమైంది అభిమానులకి. అంటే ఒక చోట జరగటము, ఒక ఏదో పోస్ట్లో కామెంట్ పెట్టడం కాదు, అన్ని ప్లాట్ఫామ్స్ మీద. ఓకే, ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే ఎన్టీఆర్కి సంబంధించిన ఏదైనా కంటెంట్ పోస్ట్ అయిన మరుక్షణం కింద కామెంట్లో ఈ మీమ్స్ అన్నీ పడేస్తున్నారు. ఓకే, కొత్త కొత్త మీమ్స్ తయారు చేస్తున్నారు. దానిలో ఆయన న్యూడ్ ఫొటోస్ మార్ఫింగ్ చేసేసి ఇలా రకరకాలుగా అబ్యూజ్ చేయటంతో పాటు విపరీతంగా ఇమేజ్ డ్యామేజ్ చేయటం అనే కార్యక్రమం జరిగిపోతుంది. ఇది ఎంబరాసింగ్గా ఉంది జనాలకి. అది అది ఏ రకమైన ఏ హీరోకి సంబంధించి ఇన్సిడెంట్ జరిగినా ఖండించాల్సిన విషయం ఇది. డెఫినెట్గా ఎవరి మీదైనా. ఇప్పుడు గతంలో ఎలా ఉండేదంటే పోస్టర్ల మీద పేడ వేయటం లాంటి సంఘటనలు జరిగేవి వరకు. ఒకసారి ఎప్పుడో నాగేశ్వరరావు గారు అన్నారట రామారావు గారితో, నేను మొన్న బలానా ఊరు వెళ్ళానండి, ఆ ఊళ్ళో మీ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నట్టున్నారు అని. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసావు బ్రదర్ అన్నట్టు ఆయన. దాదాపు నా పోస్టర్లు అన్నిటి మీద ప్యాడ్ ఉంది, నేను చూశాను అన్నట్టు ఆయన. ఓకే, ఆ ధోరణి ఉండేది, ఆ ధోరణి ఒకప్పుడు ఉండేది. నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు ఇది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఆరోగ్యకరంగాను ఉండేది ఒకప్పుడు. అంటే హీరోల మధ్య ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ అభిమానుల మధ్య ఒక యుద్ధం నడిచేది, ఒక ఫ్యాన్ వార్ ఉండేది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫ్యాన్ వార్ వేరు. ఇది ఎవరు చేస్తున్నారు, వాంటెడ్గా ఒక ట్రోల్ గ్యాంగ్ పనిచేస్తోంది అనేది అయితే ఐడెంటిఫై చేశారు. ఇది పెయిడ్ సర్వీసే. ఇప్పుడు ప్రతి చోట కూడా ఈ ట్రోల్ గ్యాంగ్స్ బేరాలు మాట్లాడేసుకుని ఎంటర్ అవుతున్నారు వాళ్ళు. ఓకే, ఎంటర్ అయ్యి రోజు ఇదే పనిక. అంటే వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ రోజుకు 2-3 కొత్త మీములు తయారు చేసి తోస్తూ ఉంటారు, పుష్ చేయటమే. ఇప్పుడు ఈ కాంపౌండ్కి వ్యతిరేకంగా పనిచేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి ఆ సినిమా వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తారు. అంతే. ఇది కేవలం పెయిడ్ సర్వీసే. అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పేటీఎం బ్యాచెస్ అని చెప్పి కొంతమందిని లిస్ట్ అవుట్ చేసి బయట ప్రకటించారు. వీళ్ళు ఉన్నా లేకపోయినా, అక్కడ కంటెంట్ ఉన్నా లేకపోయినా కానీ క్రిటిసిజం మీద వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, ఓకే, దాడి చేయటమే పని. అంతకు మించి అవతల వాళ్ళని మనం హర్ట్ చేస్తున్నామనో, లేకపోతే అవతల వాళ్ళ అభిమానులు ఉంటారు, వాళ్ళ మనోభావాలు గాయపడతాయి, ఇలాంటి ఆలోచనలు చేయరు వాళ్ళు. చాలా రూత్లెస్గా అలా దాడి చేసుకుంటూ వెళ్ళిపోతారు. దానికి వాళ్ళకి పేమెంట్స్ ఉంటాయి సీరియస్గా. ఇప్పుడు సజ్జన్నార్ దగ్గరికి వెళ్ళినటువంటి కంప్లైంట్ రీత్యా ఆయన కొన్ని వెబ్సైట్స్ని అబ్జర్వ్ చేశాడు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ ఆధారంగా సోషల్ మీడియా అకౌంట్స్ని, సోషల్ మీడియా అకౌంట్స్, అలాగే దానిలో పోస్ట్ అవుతున్నటువంటివి ఇవన్నీ ఫేకే. దేనికి కూడా ఒక ఆధారాలు కనిపించవు. రకరకాల పేర్లతో రకరకాల అకౌంట్లు ఓపెన్ చేసేసుకుంటారు. ఓపెన్ చేసుకుని రోజుకు ఒక అకౌంట్ నుంచి మీమ్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వెబ్సైట్లో ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ రాశారనుకోండి, కింద కామెంట్స్లోకి వీళ్ళు ఎంటర్ అయిపోతారు. వీళ్ళు ఎంటర్ అయిపోయి ఆ మీమ్స్ అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఒక 20-30 మీమ్స్ వచ్చేస్తాయి వెంటనే. ఇంకొక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరో ఎన్టీఆర్కి సంబంధించిన ఏదో కంటెంట్ పెడతారు, ఇమ్మీడియట్గా వీళ్ళు కామెంట్లలోకి ఎంటర్ అయిపోయి అవి పెట్టేస్తారు. ఇదే పని. ఈ పని నిరంతరాయంగా జరుగుతుంది. కొంతమంది వీడియో చూడటం కన్నా కూడా కామెంట్స్ ఏమున్నాయో చూసి వీడియోకి వెళ్ళేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. అంటే వ్యూవర్షిప్లో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఉంటారు.
కంటెంట్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఏం చెప్పారో చూసి ఓకే. దాన్ని బట్టి కంటెంట్లోకి వెళ్దాం అనుకునేటువంటి మర్యాదస్తుల వర్గం ఒకటి ఉంటుంది. వాళ్ళు ఈ కామెంట్ సెక్షన్ ముందు ఓపెన్ చేయగానే ఇవి తగులుతాయి. ఇవి చూసిన తర్వాత వీటి తాలూకా ఇంప్రెషన్లోకి వెళ్తారు వాళ్ళు. అక్కడ జనాల్లో ఒక బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేయటం అనేది జరుగుతోంది. ఇది ప్రమాదకరం అనేది ప్రధానంగా వాళ్ళ కంప్లైంట్. వాళ్ళు హర్ట్ అయింది కూడా అక్కడే. రెండోది, ఇక్కడ జరుగుతున్న ఇంకొక దారుణం ఏంటంటే, ఈ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ మీమ్స్ చేస్తున్నారు అనేది ఒక దాంతోపాటు వాళ్ళు వాడుతున్నటువంటి భాష, ఆ భాషలో వాళ్ళు వాడుతున్నటువంటి పదాలు చాలా అబ్యూజ్డ్గా, ఇబ్బందికరంగా, అశ్లీలంగా ఉండటం, ఇవి గాయపడి ఆ వెబ్సైట్ల వాళ్ళకు కూడా వీళ్ళు చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఏది పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళటానికి ముందే, పోలీసుల దగ్గరికి వెళ్ళటానికంటే ముందు జరిగిన పని ఇది. ఆయా వెబ్సైట్లకు కూడా ఇంటిమేషన్ చేస్తున్నారు వీళ్ళు. కానీ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. అంటే కామెంట్ సెక్షన్ అనేది ఎత్తేసుకోవాలి టోటల్గా. ఎత్తుకుంటే వాళ్ళకి పబ్లిక్ రియాక్షన్ ఏంటో తెలియదు. అందుకని కామెంట్ సెక్షన్ ఉంటుంది. ఆ ఏరియాలో ఆ వెసులుబాటును వాడేసుకుని వీళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. అవి మాత్రమే కాదు, మనం చాలా వీడియోలు గమనించం కానీ అది కంటెంట్ ఏదైనప్పటికీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఏదో వచ్చేస్తుంది. మేము జాతకాలు బాగా చెప్తాము అని చెప్పి ఒకటి ఎంటర్ అయిపోయి ఒక 20-30 పెట్టేస్తాడు. అది దారుణం. ఇలాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి. దానిలో ఈ గోల్ ఒకటి. ఈ ఫ్యాన్ వార్ వాళ్ళు కూడా, ఈ ఫ్యాన్ వార్ చేసేటువంటి వాళ్ళు కూడా మీమర్స్ని అప్రోచ్ అవటము, ఈ ట్రోల్ గ్యాంగ్స్ని అప్రోచ్ అవటం, వాళ్ళని రంగంలోకి దించటం, ఇలా అబ్యూజ్డ్ కంటెంట్ పెట్టి వాళ్ళ మీద, అంటే క్యారెక్టర్ అసాసినేషనే ఇది. వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి ఫోటోలు కూడా తీసుకొచ్చి అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక బూత్ కాన్వర్జేషన్ కార్టూన్ తరహాలో క్రియేట్ చేసి వాటిని కూడా పెట్టేస్తున్నారు. ఇది చాలా అభ్యంతరకరంగా తయారైనటువంటి పరిస్థితి. అందుకని కొంచెం సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నప్పుడు ఆ కామెంట్స్ ఎవరెవరు పోస్ట్ చేశారు అనేది లిస్ట్ అవుట్ చేసి వాటన్నిటినీ డిలీట్ చేయించి, అలాగే వీటి తాలూకా ఆరిజిన్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కనిపెట్టి వాళ్ళని పట్టుకోవటం అనే పనిలో ఇప్పుడు పోలీసు వారు దిగారు. నిన్న కంప్లైంట్ ఇచ్చారు, బట్ ఆల్రెడీ యాక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయింది అంటే కామెంట్స్ డిలీట్ చేశారు అంతవరకే. అకౌంట్స్, కొన్ని అకౌంట్స్ సీజ్ చేశారని. అకౌంట్స్ అంటే వాళ్ళు ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నారో అవి సీజ్ చేశారు. కానీ ఇది అలా అయ్యేది కాదు. వాళ్ళ అకౌంట్ పోతుందనే ప్రిపేర్ అయ్యి చేస్తారు. ఆల్టర్నేటివ్ అకౌంట్స్ ఉంటాయి. రేపు పొద్దున ఇదే పని మళ్ళీ నడవదని గ్యారంటీ లేదు. అంటిల్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కోర్టులో నిలబెట్టే వరకు తప్పదు ఇది. దీనికోసం అంటే ఈ మీమర్స్ ఎవరు అనేది కనిపెట్టడం కోసం అభిమానులు కూడా తిరుగుతున్నారు. వాళ్ళు ప్రతి చోటకి వెళ్ళి ఎంక్వైరీ చేయటము ఈ పనిలో ఉన్నారు. ఆల్రెడీ కొంత సమాచారంతోనే వెళ్ళారు వాళ్ళు సజ్జనార్ దగ్గరికి. ఆ వెళ్ళిన సమాచారం ఆధారంగానే వాళ్ళు చర్యలు తీసుకోవటం ఈజీ అయింది, వేగంగా జరిగింది. కానీ దీని మీద ఇండస్ట్రీలో కూడా ఒక డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైనటువంటి కల్చర్ కాదు. ప్రతి హీరోకి ఈ ప్రాబ్లం ఎదురవుతుంది. అయితే ఇప్పుడు కాన్షియస్గా ఇతని మీద వార్ 2 తర్వాత నుంచి జరుగుతోంది. వార్ 2 తర్వాత అంటే పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేయటం. నిజానికి ఆ సినిమా కొంత ఇబ్బంది పెట్టింది ఎన్టీఆర్ ఇమేజ్ని. దాన్ని ఆ వెసులుబాటును వాడుకొని పూర్తిగా బదనాం చేద్దామనే ప్రయత్నంలో ఈ గ్యాంగ్స్ అన్నీ రంగంలోకి దిగాయనేది అర్థమవుతుంది. వీటి వెనకాల ఎవరున్నారు అనే దానికంటే కూడా ఎవరో ఒక ఇండస్ట్రీ పర్సన్ దీని నుంచి ప్రయోజనం పొందేవాడు లేకుండా వాళ్ళతో ఆ డీల్లోకి ఎంటర్ కాడు. వాళ్ళు ఎవరు ఏమిటి అనేది పక్కన పెట్టేస్తే ఈ రకమైనటువంటి కల్చర్ని ప్రమోట్ చేయటం అనేది సినిమా పరిశ్రమ మొత్తంగా గనక ఖండించి వాళ్ళు కూర్చుని ఒక డెసిషన్ చేసి ఇలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్, ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చేయకుండా ఉండాలి. వీటికి వ్యతిరేకంగా మనం పనిచేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఒక కమిటీ ఏదో వేసుకున్నారు గతంలో, ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి మాట్లాడుకోవటానికి. దాని పరిధిలోకి ఇది కూడా తీసుకొచ్చి కొంచెం సీరియస్ యాక్షన్ అట్నుంచి కూడా నడవాలి. ఒక డిస్కషన్ ఇండస్ట్రీలో జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అవును, ఇప్పుడు అది జరగాలి.
ఒకళ్ళ జరిగింది రేపు ఇంకోళ్ళకి ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి చాలా. ఎవరి మీద అయినా జరుగుతుంది ఇది. అవును. ఎవరి మీద అయినా ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే ఇంకో కాంపౌండ్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు అప్రోచ్ అవుతారు. ఫ్యాన్స్ కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఈ ట్రోల్ గ్యాంగ్స్ని అప్రోచ్ అయితే వాడికి కావాల్సినటువంటి పేమెంట్ వెళ్ళిపోతే వాడు ఆ పనిలోకి దిగిపోతాడు. ఇది దుర్మార్గం. ఓకే. ఈ తరహా ధోరణులు ఆపటానికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి బాడీస్ కూడా చొరవ తీసుకుని వీలైతే అన్ని అభిమాన సంఘాల నాయకుల్ని కూడా కూర్చోబెట్టి ఒక డేలాంగ్ సెషన్ నడిపి ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండవలను, ఇలా పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్స్ ఆపేద్దాం అని ఒక సీరియస్గా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.